హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ముందుగా అందరూ లేచారా? టీ కాఫీ తాగారా? ఇది నిన్న మధ్యాహ్నం కర్రీ ఫ్రెండ్స్. పొద్దుటే అప్లోడ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఎవరైనా నచ్చిన వాళ్ళు వంట చేసుకొని టేస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అయితే ఎక్కువగా ఈ కర్రీని రైతు కుటుంబాలు ఎక్కువ చేసుకుంటారు. అంటే వాళ్ళకి బాగా ఇష్టం ఈ కర్రీ. పొద్దుటే వేరుశనగ పప్పులో గుప్పెడు, మేమిద్దరమే కాబట్టి నేను కూడా ఎక్కువ తిన్నండి దీన్ని. మా వారికి చాలా ఇష్టము. గుప్పెడు పప్పులు పొద్దుటే నానబెట్టుకోవాలి. మనం 10 గంటలప్పుడు వంటకు స్టార్ట్ చేస్తాం కాబట్టి బాగా శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పులు కుక్కర్లో వేసేసి ఒక 2 టీ గ్లాసులు నీళ్ళు పోయాలి. గోరుచిక్కుడుకాయలు శుభ్రంగా ఒలుచుకొని పీస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి. పప్పులతో కూడా వేయకూడదు. ఒక గిన్నెలో వేసి చిన్న సాల్ట్ వేసి కుదిపేసి ఆ గిన్నె కుక్కర్లో పెట్టేయాలి పప్పుల మీద. సరే, ఒక 4 విజిల్స్కి చిక్కుడుకాయ ఉడికిపోతుంది, కానీ వేరుశనగకాయ పప్పులు ఉడకవు. మళ్ళీ కుక్కర్ మూత తీసేసి చిక్కుడుకాయ బయట పెట్టేసుకొని మళ్ళీ వేరుశనగకాయ పప్పుల్లో 2 గ్లాసులు వేసాము కదా, నీళ్ళు అలాగే ఉంటాయి. ఇంకొక 4 విజిల్స్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. అయిపోయిన తర్వాత 2 దించేసుకొని పక్కన పెట్టుకొని కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తం వేసేసి బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఈ ఉడికించుకున్న చిక్కుడుకాయలు, వేరుశనగకాయలు, పప్పులు అంటే పల్లీలు ఇవి వేసేసి కొంచెం బాగా కదిపేసి కొంచెం చింతపండు ఎప్పుడో నానబెట్టుకోవాలండి. ఆ ధనియాల పొడి చూడండి నా అవస్థ. ధనియాల పొడి ఏమో పడనంటది. హోలు పెద్దది చేయాలంటే స్మెల్ పోతుందేమో, టేస్ట్ పోతుందేమో అని నా తిప్పలు. ఎందుకులేండి, బాటిల్స్ అయితే ఇంతవరకు క్లీన్ చేసుకోలేదు. నేను స్పీడ్గా చేయలేను కాబట్టి పని ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటున్నానండి. కొత్త కాపురం లాగా అయిపోయింది నా పరిస్థితి. అన్నీ రెడీ చేసుకోవాలంటే ఇంకా కొత్త కాపురానికి ఎలా రెడీ చేసుకుంటున్నామో అలాగే ఉంది నా పరిస్థితి. అయితే టమాటా అంతా, కారం, ధనియాల పొడి, పసుపు పొడి వేసిన తర్వాత చిక్కుడుకాయలు, పల్లీలు వేసేయాలి. వేసేసి ఇంకొంచెం కదిపి బాగా కదిపి ఉప్పేసి, ఉప్పు అంటే కొంచెం కొంచెం వేసున్నామండి ముందుగా. మళ్ళీ చూసుకొని కొద్దిగా ఉప్పు లిమిట్గా వేసుకొని చింతపండు నానబెట్టుకున్నాం కదండి, కొంచెం పప్పులతో పాటే చింతపండు నానబెట్టేసుకోవాలన్నమాట. ఆ చింతపండు పులుసు వేసేసి ఇంకొకసారి బాగా కదిపేసి కుక్కర్ విజిల్ మూత పెట్టేసి వెయిట్ పెట్టేయాలండి. వెయిట్ పెట్టిన తర్వాత మనం ఒక 4 విజిల్స్, అంటే ఇంకా చిక్కుడుకాయ చెదిరేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే చింతపులుసు పోస్తాం కాబట్టి చిక్కుడుకాయ ఇంకా చెదరదండి, అలాగే ఉంటుంది, కాయగానే ఉంటుంది. వేరుశనగపప్పు ఏమో కొంచెం బాగా మెత్తగా ఉడుకుతుందన్నమాట. అందుకని నేను 5 విజిల్స్, చింతపండు పోసిన తర్వాత 5 విజిల్స్ రాణిస్తాను. అయితే ఈ కూర అంటే మా వారికి చాలా చాలా ఇష్టం అండి. భలేగా తింటారు. కొంతమంది అయితే తినేవాళ్ళు అవి ఉంటాయి కదండి, నెత్తాళ్ళు, అవి కూడా ఇందులో వేసుకుంటారు. కొద్దిగా శుభ్రంగా కడిగేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి వేపేసుకొని పల్లీలు, చిక్కుడుకాయలు వేస్తారు కదా, ఆ టైంలో అవి కూడా వేసిన తర్వాత చింతపులుసు పోస్తారు. నెత్తళ్ళు వేసిన తర్వాత అయ్య బాబోయ్, పైరు కోయడానికి వచ్చినప్పుడు కానీ, నాట్లు వేయడానికి వచ్చినప్పుడు కానీ ఈ కర్రీ చేస్తే కూలోళ్ళకి ఎంత బాగా తింటారోనండి. వాళ్ళు భలే ఇష్టంగా తింటారు. కూలోళ్ళకి అన్నం పెడతాం కదండి రైతు కుటుంబాల్లో, పొలం పనులకు వస్తే అప్పుడు ఎలా తింటారంటే అలా తింటారు. ఓకే ఫ్రెండ్స్, కుక్కరు 4 విజిల్స్ వస్తే చాలండి. స్టవ్ కట్టేసుకొని ఫైనల్ టచ్లో మీకు బౌల్లో వేసి చూపెడతాను చూడండి.
కొంచెం చిక్కబడుతుంది కర్రీ, అదే ఆ స్ట్రక్చర్లో వస్తుంది. అది మా వారికి 2 పూటలకు సరిపోతుంది. నేనైతే తినలేనండి. ఆయనకేమో ఇష్టం, నాకేమో ఇష్టం ఉండదు ఈ కర్రీ. అదండి, అంటే రైతు కుటుంబాలు ఎక్కువ బాగా ఇష్టపడతారు ఈ కర్రీని. లాస్ట్లో ఉప్పు కారాలు చూసేసి ఇంకా టేబుల్ మీద పెట్టేసుకోవడమే. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైకులు లేవు, సబ్స్క్రైబ్స్ లేవు, ఏం లేవండి. అందరి దగ్గరకు చూపెడుతున్నాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి, బాయ్.